కావాలి లోకల్ కోట, పోటీ చేస్తాం బలమున్న చోట అంటున్నారు జనసేన నేతలు. సార్వత్రిక ఎన్నికలప్పుడు ఓట్లు చీలద్దని తగ్గామన్న జనసేన నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమున్న చోట పోటీ చేస్తాం అని ప్రకటించారు. జనసేన కార్యకర్తలకి అండగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆంధ్రప్రదేశ్లో అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలపై కుండబద్దలు కొట్టారు మంత్రి నాదెండ్ల మనోహర్. సార్వత్రిక ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేసినట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు మంత్రి నాదెండ్ల మనోహర్. సార్వత్రిక ఎన్నికలు వేరు, స్థానిక సంస్థలు వేరన్నారాయన. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలని సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ త్యాగం చేశారన్నారు మంత్రి. జనసేనకు బలమున్న చోట పోటీ చేస్తామన్నారు నాదెండ్ల మనోహర్. కూటమిని బలోపేతం చేస్తూనే కష్టపడిన పార్టీ కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈ రోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా కాపులకు సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తామన్న హామీ నెరవేర్చలేదన్నారు జనసేన నేత తాతాజీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాపులకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తాం అని అన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 6,000 కోట్లు ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మా వైపు ఉన్నారు అని చెప్పేసి ఇదేపో తొక్కుపెట్టి ఉంచితే కుదరదు. కాపులకి 2 సంవత్సరాలు 6,000 కోట్ల రూపాయల నిమిత్తం వెంటనే కాపు కార్పొరేషన్ లో డబ్బు వేసి ఇమ్మీడియట్లీ దాని వైపు కూడా చూడకపోతే రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్ కూడా ఇది ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కూటమి ప్రభుత్వానికి కాపు సంఘం నుంచి హెచ్చరిస్తున్నాం. ఇది కంపల్సరిగా సంవత్సరానికి 3,000 కోట్లని 6,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి ఈ పోరాట సమితి ద్వారా ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు జనసేన నేతలు.